పరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ భూమి మీద బ్రతుకునిచ్చి బ్రతకటము నేర్పి మాకు కావలసిన సమస్తాన్ని మా కొరకు సమకూర్చి మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరోసారి మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మా బ్రతుకులకు అవసరమైనవి, మమ్మల్ని మీరున్న లోకానికి నడిపించగల మహా జ్ఞానపు సంగతుల్ని మీ పిల్లలుగా మేమంతా కలిసి కొద్ది నిమిషంలో ధ్యానించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ పైన ప్రేమతో, మీ మాటల పట్ల ఉన్న ఆసక్తితో మీ ప్రియులైన మీ పిల్లలు మీ సన్నిధిలో ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆశ కలిగిన ప్రాణాల్ని తృప్తిపరిచే సమయోచితమైన మాటలు నా నోటి ద్వారా పలికించమని, ఈ సదస్సంతటిలో మీ తోడు, మీ కాపుదల, మీ సన్నిధినిచ్చి మీ పిల్లలుగా మేమంతా మీకు మహిమ తెచ్చే విధంగా మా ఆత్మలను మేము రక్షించుకునే మాటలను ధ్యానించే వారముగా ఉంటున్నట్లు మీ కృపను మా పైన చూపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, వేదిక పైన ఉన్నటువంటి దైవజనులు, దైవదాసులకు, అలాగే ఈ 2 రోజుల యవనస్తుల ప్రత్యేక సదస్సుకు విచ్చేసిన ప్రియులైన యవనస్తులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వేదిక పైన ఉన్నటువంటి దైవజనులు, దైవదాసులు, ఆయా ప్రాంతాల్లో దేవుని సేవలో విరివిగా వాడబడుతున్నటువంటి ప్రియులైన మా తోటి జత పని వారైన అందరికీ ప్రత్యేకమైన నా శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం పాఠంలోనికి ప్రవేశిద్దాం. ముందుగా ఈ 2 రోజుల యవనస్తుల ప్రత్యేక సదస్సు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశాలలో నుంచి ఒక అంశాన్ని మనము ఆలోచిద్దాం. భవ్యత మరిచిన భక్తులు. అంశము మరోసారి భవ్యత మరిచిన భక్తులు. ప్రియమైన దేవుని వారలారా, భక్తులు అంటే ఎవరో ఇప్పటికే మీరు చాలా సందర్భాల్లో మీ జీవితంలో ఆ పదాన్ని విన్నవారే. ఎవరికి వారు భక్తులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. కానీ వారు నిజమైన భక్తులా కాదన్నది బైబిల్ చెప్తే మాత్రమే మనము పరిగణలోనికి తీసుకోవాలి. చాలామంది మూఢభక్తిలో ఉండి కూడా అది భక్తి అనుకునేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ భక్తి అంటే ఏంటో, ఆ భక్తిని పాటించిన భక్తులు బైబిల్లో మనకు ఎంత గొప్ప మాదిరిగా నిలబడ్డారో వారిని చూస్తే అర్థమవుతుంది. అది దేవుడు చెప్పకపోతే మనకు తెలిసే అవకాశమే లేదు. ప్రియులారా, పాఠంలోనికి ప్రవేశించే ముందు ఒక చిన్న మాట మీ అందరికీ చెప్పి నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు పరలోకమందున్న దేవుడు బైబిల్లో రాయించిన ఈ సందర్భాలన్నీ ఆయనకు అవసరమని రాయించలేదు. ఆకాశం ఆయనకు అవసరం లేదు. ఆకాశంలో సృష్టింపబడిన సృష్టిలోని ఏది దేవునికి అవసరం లేదు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇవేవి కూడా దేవునికి అవసరం లేదు. గాలి లేకుండా దేవుడు ఉండగలడు, నీరు లేకుండా ఉండగలడు. ఆకాశం, ఇలా నిప్పు,
ఏదైనా తీసుకోనండి, పంచభూతాలలో ఏదైనా సరే లేకుండా ఆయన ఉండగలడు. ఆయన ఉనికికి సృష్టిలో సృష్టింపబడిన వస్తువులకి సంబంధము లేదు. ఎందుకండి ఇదంతా చేయబడిందంటే దాని వెనకాల మనకు వచ్చే సమాధానము మనకే అవసరమని. గాలి మనకే అవసరము, నీరు మనకే అవసరము, నిప్పు వేడి ఇది మనకే అవసరము, ఆకాశము మనకే అవసరము. ఈ పంచభూతాలన్నీ మనకే అవసరమని దేవుడు చేశాడు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా అది మనకు అవసరమనే రాయించాడు. ఆ మాటల వల్ల మనకు ప్రయోజనం అని రాయించాడు. ఈ 2 రోజుల సదస్సులో ప్రతి మాట కూడా నాకు అవసరమని మీరు కూర్చుంటేనే నేర్చుకోగలరు. నా ఆత్మీయ జీవితానికి ఇది ప్రయోజనకరంగా ఉండబోతుంది అని అనుకున్నప్పుడే మీరు నేర్చుకోగలరు. ఒక క్లాస్ రూమ్లోనికి విద్యార్థి ప్రవేశించినప్పుడు ఆ క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్ అనేది ఒకటి కనబడుతుంది. ఆ బ్లాక్ బోర్డు మీద పిచ్చి గీతలు, చిత్తుగా రాసిన అక్షరాలన్నీ ఒకవేళ ఉన్నాయనుకోండి, వాటిని చూసినప్పుడు విద్యార్థి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఆ బ్లాక్ బోర్డు మీద ఏమి రాయకుండా అది ప్లెయిన్గా ఉండి నల్లగా చక్కగా కనబడుతుంది అనుకోండి, క్లాస్ రూమ్లోనికి టీచరు ఒక చాక్ పీస్ చేత పట్టుకొని వచ్చి ఆ బ్లాక్ బోర్డు మీద ఏ అక్షరం రాస్తున్నా అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. క్లాస్ రూమ్లోనికి టీచర్ ఎంటర్ అయిన వెంటనే డేట్ వేసింది అనుకోండి, ఓహో ఈరోజు పలానా తేదీ, నేను పలానా నెలలో ఉన్నాను, పలానా వారము, పలానా సంవత్సరము, ఒక క్లారిటీ అనేది మనకు వస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనం నేర్చుకునే ప్రక్రియ. మనం వాస్తవంలో ఉన్నామా, ఇది అవాస్తవమా అన్నది ఆ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక కాలం నుంచి మన పాఠాలు నేర్చుకునే ప్రక్రియ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒక టైటిల్ రాస్తాడు టీచర్ లేదా ఒక మేడం. ఆ టైటిల్ రాసిన వెంటనే అయితే టీచర్ ఇప్పుడు ఇది చెప్పబోతుందన్నమాట. తర్వాత అందులో సబ్ టైటిల్స్ రాస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే పాఠంలో ఈ విషయాలు మాకు నేర్పించబోతుందన్నమాట టీచర్. ఒక టీచర్ క్లాస్ రూమ్లోనికి వెళ్ళిన వెంటనే కావాలనే ప్రశ్నలు అడుగుతుంది విద్యార్థుల్ని. మీకు గుండె అంటే తెలుసా అని అడుగుతుంది. వాళ్ళ గుండెని అప్పటికి చూసి ఉన్న వాళ్ళైతే తెలుసు టీచర్ అని చేయెత్తుతారు. తెలియని వాళ్ళైతే అలా గుడ్లప్పగించి చూస్తుంటారు, అసలు గుండె అంటే ఏంటి. అప్పుడు నిజంగా వాళ్ళను ప్రశ్న వేసి ఇబ్బంది పెట్టాలన్నది టీచర్ యొక్క ఉద్దేశం కాదు. ఈరోజు మీకు ఆ గుండె గురించి నేను నేర్పించబోతున్నాను. ఇదిగో ఆ గుండె ఇలా ఉంటుందని ఒక బొమ్మ గీస్తుంది. ఆ గుండెలో భాగాలు ఇలా ఉంటాయని చక్కగా ఒక్కొక్కటి లేబుల్ చేసి వాటిని చక్కగా విడదీసి చెప్తుంది. అప్పుడు ఓహో గుండె అంటే ఇలా ఉంటుంది, దీని పనితనం ఇలా ఉంటుంది అని ఒక బ్లాక్ బోర్డు మీద ఏమి లేనప్పుడు రాస్తున్న ఒక బొమ్మ ఎలాగైతే మన మదిలో అది ప్రింట్ అయిపోతుందో, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మీరు కూడా ఇది ఒక క్లాస్ రూమ్ లాగా మీరు భావించాలి. ఇది ప్రత్యేక సదస్సు అని అన్నారంటే ఈ సదస్సు నాకు ఏ విధంగా ప్రత్యేకమైందో మీరు ఆలోచించాలి. అయితే ఇక్కడ మంచి హాల్ బుక్ చేశారా కనుక ప్రత్యేకమైందనా, మంచి స్టేజ్ అలంకరించారనేది ప్రత్యేకమైందనా, మంచి సౌండ్ సిస్టమ్ పెట్టారనా, లేదా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు కనుక ఇది ప్రత్యేకమైందని కాదు. వీటన్నిటిని పెట్టడం వెనకాల మన ఆత్మీయ జీవితం బాగుపడాలని కొందరు ఆలోచించి కొన్ని నెలలుగా కష్టపడితే ఇక్కడ మనం కూర్చున్నామని మర్చిపోకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీ హృదయంలో ఉన్నటువంటి కల్మషము, ఆ విర్రవీగేటువంటి దుష్టత్వాన్ని ప్రక్కన పెట్టకపోతే, ఒక బ్లాక్ బోర్డు మీద ఆల్రెడీ పిచ్చి గీతలు ఎలాగైతే రాసున్నప్పుడు విద్యార్థి ఎలాగైతే నేర్చుకోవటంలో సమస్యలు ఎదురవుతుంటాయో, అలాగే మీరు కూడా మీ జీవితంలో ఈ సదస్సు ప్రత్యేకమైనదిగా తీసుకోలేరు. ఇది ప్రత్యేకమైనదిగా మీ జీవితంలో ఉండబోదు. మామూలే, ఇంతకుముందు విన్నట్టుగానే ఉంటుంది.
ఇంతకుముందు మీరు ఎప్పుడో ఏదో సందర్భంలో వెళ్ళి ఒక గంట సేపు, ఒక అరగంట, ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపినట్టుగానే ఉంటుంది తప్ప పెద్దగా మీకు ప్రయోజనం అంటూ ఏముండదు. మీరు ఎలా భావిస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. భవ్యత మరిచిన భక్తులు అని అన్నారంటే ఆ భక్తులు ఎవరు? భవ్యత అని అంటే ఏంటి అసలు? వాళ్ళు ఎలా మరిచిపోయారు? ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. ప్రియులారా, నిజంగా భవ్యత అని అంటే ఏంటో కాదు, వినయం, విధేయత, అనుకువ, అనునయము, మన బ్రతుకులో మనము వీటిని కలిగి ఉండాల్సిన వాళ్ళం. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మంచి మంచి పదాలు, మంచి అర్థం వచ్చేవి, చక్కని భావం ఉన్నటువంటి పదాలన్నీ పేపర్లకు పరిమితం అయిపోయాయి, పెదాలకు పరిమితం అయిపోయాయి. వాస్తవ జీవితంలోని వెళ్ళి ప్రతి ఒక్కరిని మీరు తొంగి చూసినప్పుడు మంచి అర్థం ఇచ్చేటువంటి ఏది కూడా వాళ్ళ బ్రతుకులో కనబడదు. అంటే మనిషి అనుకున్నాడు, మనిషి అంటే కేవలము అది ఒక పేపర్ మీద రాసేది అనుకున్నారు. అక్కడక్కడ మనం ప్రయాణాలు చేస్తుంటే గోడల మీద మంచి సూక్తులు రాసి పెడుతుంటారు. ఏంటి సూక్తి అనేది గోడ మీద ఉండాల్సిందా, మనిషి బ్రతుకులో ఉండాల్సిందా? రాసిన ఆయన మనిషే, రాయించిన వారు మనుషులే, ఆ వాల్ను కట్టింది మనుషులే. అదేదో వాల్ మీద ఉండటానికి కాదు, అదేదో పేపర్ మీద ఉండటానికి కాదు. దేవుడు కూడా బైబిల్లో ఈ మాటలు రాయించాడు చూసారా, ఇవి పేపర్ల మీద ఉండటానికి కాదండి, మన హృదయాల మీద మనం లిఖించుకోవటం కొరకు రాయించాడు. మంచి అన్నది వాస్తవ జీవితంలో కనబడట్లేదు, చెడు అన్నది మాత్రం తాండవం చేస్తుంది. ఈ భవ్యత అన్నది మనం కలిగి ఉండటం వల్ల మనకు చాలా మేలు అని మనమే చెప్తాం. విధేయత కలిగి ఉండటం అన్నది మనకు మంచిది అని మనమే చెప్తాం. విధేయులుగా మనం ఉండాలి, వినయంతో మనం ఉండాలి, అనుకువతో మనం ఉండాలని మనమే అంటాం. కానీ అంటున్నాం మనము, పెదాలతో అంటున్నాం, మనం నిజంగా మన బ్రతుకులో దాన్ని కలిగి ఉంటున్నామా అంటే లేదనే చెప్పాలి. చిన్ననాడు పిల్లలు తల్లిదండ్రులు ఏది చెప్తే అది వింటుంటారండి. ఒరే నాన్న ఇట్రా కూర్చో అంటే కూర్చుంటాడు, నుంచో నాన్న అంటే నిలబడతాడు, ఒరే పడుకో నాన్న ఇప్పుడు పడుకోవాల్సిన టైం అంటే వాడు పడుకుంటుంటాడు. ఇదిగో నాన్న ఇది కాకి అని మమ్మీ చెప్పించింది అనుకో, ఇది కాకి అంటుంటాడు. నాన్న ఇది డాగ్ అని మమ్మీ అనింది అనుకో, దాన్ని డాగ్ అంటుంటాడు వాడు. మమ్మీ ఏది చెబితే అది చెప్తుంటాడండి బాల్యంలో. అదేంటో కొంత దశ ఆయన జీవితంలో వయసు పెరిగేసరికి ఈసారి మమ్మీ మళ్ళీ చెబుతుంది, ఒరే నాన్న ఇది తప్పు, ఇలా చేయకూడదు నాన్న, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు ఇప్పుడు రివర్స్ సమాధానం చెప్తుంటాడు. ఒకరోజు కాకి అని మమ్మీ అంటే అవును ఇది కాకి అని చెప్పిన వాడే ఈసారి మార్చేసి చెప్తుంటాడు, మమ్మీ నీకేం తెలియదుండు, నువ్వు నోరు మూసుకొని ఉండు మమ్మీ, సొసైటీలో మనం ఎలా ఉండాలో నీకు తెలియదు మమ్మీ, నువ్వు వంటింట్లో ఉంటావు, బయట ప్రజలు ఎలా ఉంటారో నీకు తెలియదు అని ఈసారి ఆ తల్లికే పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. మనసులో తల్లి మదన పడుతుంది. ప్రియులారా, ఏ తల్లి కూడా అక్షర జ్ఞానం ఉన్నా లేకపోయినా కుమారుల కుమార్తెల బ్రతుకు బాగుండాలనే చెప్తుంది, భవ్యతను మర్చిపోకూడదనే చెప్తుంది, అనుకువ కలిగి ఉండాలనే చెప్తుంది, విధేయతను కలిగి ఉండాలి అని చెప్తుంది. మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో తల్లి చెప్తుంది. అమ్మాయిలకైతే అబ్బాయిలకైతే చెప్తారండి తల్లిదండ్రులు. కానీ అదేంటో తల్లిదండ్రులు ఒకప్పుడు చెప్పితే నేర్చుకున్న ఈ పిల్లలే ఒక దశకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పే మాటలు వాళ్ళకు చిరాగ్గా అనిపిస్తుంటాయి, అసహించుకుంటుంటారు. పదే పదే మమ్మీ నన్ను టార్చర్ చేస్తుంది అనుకుంటుంటారు. ఇదిగో మమ్మీ నువ్వు ఇలాగే చెప్తున్నావు అనుకో, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటుంటారు. అదేంటండి, ఒకప్పుడు ఇది కాకి 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 అని 10 సార్లు చెప్పిస్తే కాకి కాకి కుక్క కుక్క ఇలా చెప్పిన నీవు ఆ రోజు విసుక్కోకుండా, ఆ రోజు నీ గురించి ఎంతో విసుగు అనుకోకుండా మమ్మీ పదే పదే తగ్గి చెప్పినా
ఆ రోజు మాత్రం చక్కగా నేర్చుకున్న నీవు ఒక్కసారి చెప్పగానే ఎందుకు అలా విసుక్కుంటున్నావు అంటే నీ ఆలోచన శైలి మారింది, నీ విధానాలు మారుతున్నాయి. అందుకే ఈ భవ్యత గురించి మరోసారి మీ ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో విధేయత వల్ల మనం ఎంతో గొప్ప స్థాయిలో ఉండబోతున్నాము. మన జీవితంలో వల్ల మనం చాలా గొప్ప స్థితిని పొందుకోబోతున్నాము. అలాగే దాన్ని పాటించకపోవటం వల్ల ఎంతో ప్రమాదంలోనికి కూడా వెళ్ళబోతున్నాం. ప్రియులారా, లోకంలో ప్రమాదాలు, అపాయాలు కొన్ని సందర్భాల్లో మనకు చెబుతూ ఉండటం మనం వింటుంటాం. కొన్ని విషజీవులను చూసి ఇది అపాయమైనది, ఇది ప్రమాదకరమైనది చెప్తుంటారు. కొన్ని క్రూర జంతువులను చూపించి ఇది ప్రమాదకరమైనది, ఇది చాలా అపాయం దీనివల్ల మనకు ఉంది అని చెప్తుంటారు. విద్యుత్ శక్తి వల్ల అపాయమని, అయస్కాంత శక్తి వల్ల అపాయమని, పవన శక్తి వల్ల ప్రమాదం ఉందని, ఇలా రకరకాల శక్తుల వల్ల ప్రమాదం ఉందని చెప్తున్నారు. కానీ దేవుడు అపాయము, ప్రమాదము ఎలా ఉందని చెప్పాడు తెలుసా? ఒకసారి తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి రాసిన సందర్భాన్ని మనం చూద్దాం. ప్రియులారా, అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి 2వ పత్రికను రాస్తూ 3వ అధ్యాయంలో ప్రారంభ వచనం నుంచి రాశారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలా వస్తాయట అపాయకరమైన కాలాలు? 2వ వచనంలో అది ఎలా వస్తుందంటే, మనుషులు స్వార్థప్రియులు అందువల్ల వస్తుంది, మనుషులు ధనాపేక్షకులు అందువల్ల వస్తుంది, మనుషులు బింకములాడేవారు ఉన్నారు అందుకే వస్తుంది, మనుషులలో అహంకారులు ఉన్నారు అందుకొరకు వస్తాయి అపాయములు, మనుషులలో దూషకులు ఉన్నారు అందుకే అపాయం వస్తుంది. అందులోనే మనుషులలో తల్లిదండ్రులకు అవిధేయులున్నారు, తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపని వాళ్ళు ఉన్నారు, వీళ్ళ వల్ల అపాయం. చూసారా, అపాయం అన్నది క్రూర జంతువుల వలనో మరేటి వలనో మరి వీటి వలనో కాదట. మన జీవితంలో మనం అవిధేయత కలిగి ఉండటం వల్ల అపాయమట. వినయమును చూపకపోవటం వల్ల అపాయమట. మన భవ్యతను మనం మర్చిపోతే మనకు అపాయం ఉందట. అంటే అపాయం ఉందని దేవుడు చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యం వహిస్తే దాని తాలూకు ఆ ప్రమాదాన్ని అంతా మనమే భరించక తప్పదు. దానివల్ల మనం భారీ మూల్యాన్నే చెల్లించక తప్పదండి. అందుకే ఈ భవ్యతను మర్చిపోకూడదు. దేవుడు చెప్తున్నటువంటి ఈ భవ్యతలోని లోతైనటువంటి భావాన్ని మనం తెలుసుకోవాలి. ఆ పాఠాన్ని, మూల పాఠాన్ని మన మనసులో నాటుకోవాలి. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడానండి కథలు చెప్పలేదండి. మనుషులైతే కథలు చెప్తారు. దేవుడు బైబిల్లో రాయించిన ఏ విషయాన్నైనా చూడండి, అనగనగనగనగా అని ఇలా కథ చెప్పలేదండి. అన్ని వాస్తవ గాథలు చెప్పాడు. నా పిల్లలకు నేను విధేయత గురించి నేర్పించాలి, అవిధేయత వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఏంటో నేర్పించాలి, దానివల్ల పొంచున్న అపాయం ఏంటో నేను చూపించాలి. ఎలా చెప్పాలి? నేను కథ చెప్పకూడదు అనుకున్నాడు. దేవుడు వాస్తవ గాథలనే కొన్నింటిని చూపించాడు. మనం ఎప్పుడు కూడా వాస్తవంలో జీవిస్తున్నాం కనుక ఆ వాస్తవాలని చెప్పి చూపించి మనకు నేర్పించాలనుకున్నాడు. మ్యాథమెటిక్స్లో సూత్రాలు ఉంటాయండి. ఒక సమస్యను సాల్వ్ చేయడానికి సూత్రం అనేది ఉంటుంది. ఆ సూత్రం కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లంని సులువుగా సాల్వ్ చేస్తాం. చాలా సులువు. అది సూత్రం రాకుండా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడం చాలా కష్టం. చదువుకున్న పిల్లలకు తెలుసు. దేవుడు కూడా ఒక సూత్రం చెప్పాడు. ఆ సూత్రం ఏంటంటే లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చూడగలిగితే, తన్ను తాను హెచ్చించుకును ప్రతి వాడును తగ్గింపబడును. సూత్రంలో మొదటి భాగం చెప్పాడు, తన్ను తాను హెచ్చించుకును ప్రతి వాడును తగ్గింపబడును. రెండో భాగంలో సూత్రం ఏంటో తెలుసా? తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడును. వెరీ సింపుల్, వైస్ వర్స అండి. హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఇది ఒక సూత్రం.
ఈ సూత్రాన్ని మన పెదాల మీద మాత్రమే కాదు, అక్షరాలుగా మాత్రం రాసుకోవటం కాదు, మన బ్రతుకులో మనం దాన్ని రాసుకోవాలి, పాటించాలి. ఒకసారి మనం పాటించి చూస్తే అర్థమవుతుందండి. ఒకసారి మనం పాటించి చూస్తే నిజంగా దేవుడు చెప్పిన ఈ మాటల్లో ఇంత గొప్పతనం ఉందా. లోకంలో నాటకాలు ఉంటాయండి, డ్రామాలు వేస్తుంటారు, సినిమాలు ఉంటాయి, సీరియళ్ళు ఉంటాయి. ఒక నాటిక చూస్తున్నారనుకోండి, మీరు చూడొచ్చు, చూసి భలే అని ఆనందించవచ్చు. ఒకవేళ మీకు నచ్చకపోతే బాలేదని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ నాటిక వేసే వాళ్ళు ఎవరు కూడా ఖచ్చితంగా మీరు ఈ నాటికను మీరు పాటించాలి అని చెప్పరు. అది యువర్ చాయిస్. పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. కానీ బైబిల్ అన్నది అలా కాదండి. మీరు వింటున్నారంటే పాటించటానికే వినాలంతే. ఇది డ్రామా కాదు, ఇది ఒక నాటిక కాదు, ఇది ఒక సినిమా కాదు, ఇది ఒక సీరియల్ కాదు. దారుణం ఏంటంటే, ఒక సినిమా డైరెక్టరే ఆ సినిమాలో ముందే చెప్తుంటాడు, ఈ సినిమాలోని పాత్రలన్నీ కల్పితాలు అంటాడు. కానీ కల్పితాన్ని కూడా వాస్తవం అన్నట్టు మనిషి తీసుకుంటుంటాడు. దేవుడు బైబిల్ని ఇది వాస్తవం అని చెప్పినా ఇదేదో కల్పితం అన్నట్టుగా ప్రక్కనెట్టేస్తున్నారు. మనిషి ఒక మాయలో బ్రతుకుతున్నాడు. ఆ మాయలో నుంచి మనం బయటికి రావాలి. ప్రియులారా, దేవుడు చెప్పిన ఒక సూత్రం, నువ్వు తగ్గించుకున్నావా హెచ్చించబడతావు, ఒకవేళ నువ్వు హెచ్చించుకుంటున్నావా తగ్గింపబడతావు అని ఒక సూత్రం చెప్పాడు. ఈ సూత్రంలో మన భవ్యత దాగి ఉందండి. మనం పాటించాల్సిన ఒక భవ్యత, మన అనుకూవత, మన విధేయత. దేవుడు చూడాలనుకున్నది, నాయన ఇదిగో నేను బైబిల్లో ఇది చెప్పాను, లేఖనాల్లో ఇది రాయించి పెట్టాను, మీరు పాటించాలని, అది మీకు అవసరమని. లోకంలో ఒక నాటికను చూసినట్టుగా దీన్ని చూడకూడదు. ఇది ఒక చాయిస్ కాదు, ఇది వన్ అండ్ ఓన్లీ చాయిస్. అంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి అనుకోకండి. బైబిల్కి ఒకటే అవకాశం, ఐదర్ పాటించమన్నది పాటించాలి, వద్దన్నది పాటించకూడదు. రెండే ఇంకంతే. అబద్ధం ఆడరాదు అనగానే చిన్న అబద్ధాలు ఆడవచ్చు అనేది ఆ లిటిగేషన్స్ పెట్టుకోకూడదు. ఇంకా అబద్ధం ఆడరాదంటే అబద్ధం ఆడరాదు, నరహత్య చేయరాదంటే చిన్నగా అప్పుడప్పుడు మర్డర్లు చేయొచ్చు అనేది ఉండదు. క్లాజులు ఏముండవు అందులో. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉంటుంది. అలా నీవు విధేయుడిగా ఉంటే నీకు ప్రమాదం ఉందని చెప్పాడు. ఒకవేళ నిన్ను నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చింపబడతావని చెప్పాడు. నిన్ను నీవు అనుకోగా అమర్చుకోగలిగితే అందులో ఒక గొప్ప విషయం దాగి ఉంది, నీకు మేలైంది ఉంది అని చెప్పాడు. దాని గురించి మనం పాటించి ఆ ఫలితాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కొన్ని పదాలు చిన్నవే ఉంటాయి, కానీ ఆ పదాలని పాటిస్తే దాని వెనకాల చాలా మంచి మాధుర్యం దాగి ఉంటుందండి. తేనె చిన్నదండి, చాలా ఎత్తులో ఉంటుంది, దాన్ని తిని చూస్తుంటే మాత్రం చాలా రుచిగానే ఉంటుంది. తేనె అనగానే ఇంత పెద్దగా ఏముండదండి, ఇంత ఉంటుందండి, మన చెయ్యి ఎంత ఉంటుంది అంతే. ఆ మూలన ఎక్కడ ఉంటుంది, కానీ దాని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. పదాలు చిన్నవే కావచ్చు, దాన్ని పాటిస్తే దానిలో నుంచి సారం చాలా గొప్పది ఉంటుంది, అది చాలా మధురంగా ఉంటుంది. సరే, నువ్వు ఇప్పుడు అనుకోగలిగే ఉన్నావు, విధేయుడిగానే ఉన్నావు, విధేయత కలిగి ఉంటున్నావు, కానీ సమాజానికి అది చాలా చీప్గా అనిపిస్తుంది. సమాజంలో నిన్ను చాలా చీప్గా చూస్తున్నారు. వీడేదో చేతగాని వాడండి, వీడు ప్రతి ఒక్కరికి వంగొంగి నమస్కారం చేస్తుంటాడు, దండాలు పెడుతుంటాడు, ప్రతి ఒక్కరి పట్ల ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు అంటుంటారు లోకంలో. నిన్ను అసమర్థుడు అనుకుంటుంటారు, నిన్ను పిరికివాడు అనుకుంటుంటారు, వీడేదో వారి దగ్గర నుంచి ఆశిస్తూ చేస్తున్నాడేమో అనుకుంటుంటారు. ఎవరేమనుకుంటే నీకేంటి? ఎవరేమనుకుంటున్నారని కాదు, పరలోకమందున్న దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా? అయితే చూస్తున్నాడు. ఓకే, నేను భవ్యతను నా బ్రతుకులో ప్రదర్శించాలి, నేను అనుకువగా ఉండాలి, నేను మర్చిపోకూడదని వెళ్ళిపోవాలి. మర్చిపోతే ప్రమాదం ఉందట, పాటించకపోతే ప్రమాదం ఉందట. తల్లిదండ్రులకు అవిధేయులైతేనే ప్రమాదము. భూమి మీద తల్లిదండ్రులకు అవిధేయుడైతేనే ప్రమాదం అయితే, మనల్ని కన్న పరలోకమందున్న దేవునికి నువ్వు ఒకవేళ అవిధేయుడైతే ప్రమాదం లేదా? అపాయం పొంచి లేదనుకుంటున్నావా? అది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది.
అది చాలా ప్రమాదం అండి. దేవుడు కొందరు భక్తుల బ్రతుకులను చూపించిన ఆయన, ఇదిగో వీళ్ళని చూడండి ఆయన, వీళ్ళ జీవితాల్లో ఎంత చక్కటి భవ్యతను కలిగి ఉన్నారు చూడండి ఆయన, ఎంత చక్కగా అనుకువ కలిగి ఉన్నారు చూడండి, వాళ్ళ విధేయతను చూడండి, వాటిని మీరు అవపాసన పట్టండి అని చెప్పాడండి. అందులో ఒక భక్తుడే ఇస్సాకు గారు. నిజంగా ఇస్సాకు గారి జీవితాన్ని చదువుతుంటేనండి చాలా గొప్పగా అనిపిస్తాడండి. వాళ్ళ తండ్రి గురించి, అబ్రహాం గారి గురించి చాలామంది మాట్లాడతారు, కానీ ఇస్సాకు గారి గురించి పెద్దగా ఎవరు మాట్లాడరండి. అబ్రహాం అనగానే విశ్వాసులకు తండ్రి అండి. అబ్రహాం గారు అనగానే దేవునికి స్నేహితుడండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. అబ్రాముగా ఉన్నటువంటి ఆయనను అబ్రాముగా దేవుడు అనేక జనాంగములకు తండ్రిగా ఏర్పాటు చేసుకున్నాడు. చాలా గొప్పగా చెప్తాం. దేవుని కొరకు ఆయన బలిపీఠాలు కట్టించిన చాలా గొప్పవాడండి. విశ్వాసం అన్నది ఆధారమే లేని నాడు కూడా చాలా గొప్పగా దేవుణ్ణి విశ్వసించిన భక్తుడండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన గర్భం నుంచి ఒక ఆణిముత్యం వచ్చింది. ఆ ఆణిముత్యం గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు, పెద్దగా నేర్చుకోరు. ప్రియులారా, ఇస్సాకు గారు అనగానే గుర్తుపెట్టుకోవాలి, ఆయనను కన్న తండ్రి గారైన అబ్రహాము గారు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉన్నాడు. ఇస్సాకు గారి గర్భంలో నుంచి వచ్చినటువంటి పిల్లలిద్దరు యాకోబు, ఏశావులు, వాళ్ళు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉన్నారు. కానీ దేవుని అనాది కాల సంకల్పంలో ఏకపత్ని పురుషుడుగానే ఉండాలి అని ఆదాము గారికి ఒకే భార్యనిచ్చినటువంటిది పాటించిన వాడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడే పరిచయం చేసిన ఆ ముగ్గురులో ఇస్సాకు పాటించాడండి. ఇస్సాకు ఏకపత్ని పురుషుడండి. తన జీవిత కాలంలో ఒకే భార్యను కలిగి ఉన్నాడు. ఇస్సాకు గారి యొక్క బాల్యము నుండి బ్రతుకును చూస్తుంటే చాలా గొప్పగా ఉంటుందండి. ఒకరోజు దేవుడు అబ్రహాము గారి గర్భాన్ని తెరిచి ఆయనకి ఒక కుమారుని అనుగ్రహించగా వచ్చినటువంటి వాడే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అయితే వృద్ధాప్యములో జన్మించినటువంటి కుమారుని నాకు తిరిగి అర్పించాలి నాయన అబ్రహాము అని దేవుడు ఆయనకు పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము మాట్లాడకుండా నేను బలిగా అర్పిస్తానని కుమారుని తీసుకొని బయలుదేరాడు బలి అర్పించడానికి. ప్రియులరా, సాధారణంగా ఎవరైనా మన పిల్లల్ని బలి అర్పించడానికి మనం సిద్ధపడతామంటే జనరల్గా నో అనే చెప్పొచ్చండి. మన పిల్లల్ని మనం బలి అర్పించేంత మనసు మనకు ఉంటుందంటే కష్టమే. కానీ అబ్రహాము గారు ఒక అడుగు ముందుకేశాడు, బలి అర్పించడానికి వెళ్ళాడు. మనకు అబ్రహాము గారి యొక్క గొప్పతనమే కనబడుతుంది. బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు అబ్రహాము గారు బలి అర్పించడానికి వెళ్ళారు. ఇస్సాకును బలిగా అర్పించాను అని కూడా రాయించాడు కొత్త నిబంధనలు. ఇదంతా మనం చూస్తాం, ఇది ఒక వర్షన్. కానీ ఎవరినైతే బలి అర్పించడానికి తీసుకెళ్తున్నాడో ఆ యువకుడికి మా నాన్న నన్ను బలి అర్పించబోతున్నాడన్న విషయం తెలుసు. మా నాన్న ఇప్పుడు నన్నే బలి అర్పించబోతున్నాడన్న విషయం మొత్తం మీద తెలుస్తుంది. మొదటి రోజు నడిచారు, రెండవ రోజు నడిచారు, ప్రయాణంలో ఉన్నారు. ఇప్పుడు బలి అర్పించడానికి వెళ్తున్నారు. ఇద్దరు కుమారులు పని వాళ్ళు ఉన్నారు. తండ్రి కుమారుడు పని వాళ్ళతో వెళ్తున్నప్పుడు మొదటి రోజు తెలియకపోయినా రెండో రోజు ఈ డిస్కషన్లో కుమారుని అడిగాడు, క్షమించండి తండ్రిని అడిగాడు కుమారుడు, నాన్న మనం బలి అర్పించడానికి వెళ్తున్నాం కదా, బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు నిప్పు ఉంది మన దగ్గర, కర్రలు ఉన్నాయి మన దగ్గర, కత్తి ఉంది మన దగ్గర, అంటే బలి కొరకు ఏ వస్తువులు వాడతారో నాకు తెలుసు. ఇస్సాకు గారిని చాలామంది ఏమనుకుంటారంటే పసిపిల్లోడు అనుకుంటుంటారు. సినిమాల్లో కూడా ఎలా చూపిస్తున్నారంటే ఏదో పసిపిల్లోడు అన్నట్టుగా చూపిస్తారు. ఇస్సాకు గారిని చేతి పట్టుకొని నడిపించే వయసు అనుకుంటుంటారు. కాదు, మీరు కరెక్ట్గా బైబిల్ని పరిశోధన చేస్తుంటే ఇస్సాకు గారి వయసు పసిపిల్లవాడు కాదు. ఆయనకు ఇంకితం ఉంది, లోకములో జ్ఞానం తెలుసు. ఆయనకి ఎంత జ్ఞానం తెలుసు అంటే బలి అంటే ఏంటో ఆయనకు తెలుసు, బలి కొరకు ఏమేమి తీసుకెళ్తారో తెలుసు. అవన్నీ తానే అంటున్నాడు తండ్రితో, నాన్న బలి అర్పించడానికి వెళ్తున్నాం మనము, మన దగ్గర నిప్పు ఉంది, కర్రలు ఉన్నాయి, కత్తి ఉంది, కానీ బలి పశువు ఏది అని అడుగుతున్నాడు. అప్పటి వరకు ఇస్సాకు గారికి నేనే బలి ఇవ్వబోతున్నానన్న విషయం తెలియదు. అప్పటి వరకు తెలియదు. దేవుడే చూసుకుంటాడు నాన్న పద అని తీసుకెళ్ళిపోయాడు కుమారుని. ఇప్పుడు బలిపీఠాన్ని సిద్ధం చేసి కర్రలను పేర్చి బలి పశువుగా
కుమారుణ్ణే ఆ బలిపీఠం మీద ఎక్కించబోయే ముందు తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆదికాండం చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ప్రియులారా. 9వ వచనం, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి అని చూడండి. ఏం చేశాడటండి కుమారుణ్ణి? ఏంటి, అబ్రహాము గారి వయసు ఎంత ఉంటుంది ఇక్కడ? ఆయన ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అబ్రహాము గారికి ఇస్సాకు గారు 100వ ఏట పుట్టాడు, 100 ఇయర్స్ అప్పుడు పుట్టాడు. అంటే 100 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉంది అబ్రహాము గారికి. ఒక 100 సంవత్సరాల పైన ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన ఎవరై ఉంటాడు? ఖచ్చితంగా వృద్ధాప్యంలోనికి అడుగు పెడుతున్న దశ అది. అలా వృద్ధాప్యంలోనికి అడుగు పెట్టినటువంటి దశ. ఒక వృద్ధుడు ఒక బిడ్డని పట్టుకుంటున్నాడు. ఆయన యవనస్తుడండి. ఇస్సాకు గారు యవనస్తులు. మీరు ప్రక్కన అధ్యాయం 23వ అధ్యాయం చూస్తే 23వ అధ్యాయంలో శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏండ్లు 127 అని ఉంటుందండి. శారమ్మ గారి వయసు 127 సంవత్సరాలు. ఆమె ఏ వయసులో ఇస్సాకును కనింది? 90వ ఏట. 90వ ఏట బిడ్డను కనింది. ప్రక్క అధ్యాయానికి వెళ్ళి చూస్తే ఈ మొత్తం అంతా 22 అధ్యాయం అంతా ఇదే ఇన్సిడెంట్ అండి. అబ్రహాము గారు ఇస్సాకు గారు బలిపీఠం దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఆ సీన్ జరుగుతుంది. ఆ సీన్ జరిగిన తర్వాత వెంటనే వెరీ నెక్స్ట్ చాప్టర్లో దేవుడు శారమ్మ గారి వయసు రాయించాడు. ఆమె చనిపోతుందన్నట్టుగా రాయిస్తుంటాడు. ఎంత ఆమె వయసు అని అంటే 127, 127 ఇయర్స్ అంటున్నాడు. 127 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? నియర్లీ 37 ఇయర్స్. అంటే ఎగ్జాక్ట్లీ ఇస్సాకు గారి వయసు ఇంత అని చెప్పలేకపోయినా సుమారుగా 37 సంవత్సరాల లోపైతే ఉంటాడు ఖచ్చితంగా. 37 సంవత్సరాలు అనగానే 1 సంవత్సరం కూడా ఉండొచ్చు అనకండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాల, 5 సంవత్సరాల బిడ్డ, నాన్న బలిపీఠం ఎలా కడతారో నాకు తెలుసు, బలిపీఠం మీద కర్రలు పెడతారన్న విషయం నాకు తెలుసు, బలిపీఠం ఇచ్చేటప్పుడు కత్తితో బలి అర్పిస్తామని ఇవన్నీ చెప్పగలడా? చెప్పలేడు. ఇస్సాకు ఇవన్నీ చెబుతున్నాడంటే ఆయనకు తెలుసు. బలి అర్పించటం ఎలాగో తెలుసు. తండ్రి కుమారుణ్ణి చేతులు బంధించి ఆ బలిపీఠం మీద ఎక్కించేబోయే ముందు ఇప్పుడు కుమారుని యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. నాన్న, నన్నా మీరు బలి అర్పించడానికి తీసుకొని వచ్చింది నాన్న 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి అబ్రహాము గారిని పక్కకు నెట్టేసి నీ జీవితం అయిపోయింది, నా బ్రతికి ఇంకా చాలా ఉంది, నేను ఈ లోకాన్ని అనుభవించాల్సి ఉంది, నన్ను బలి అర్పిస్తావా నాన్న? నేను ఒప్పుకోను అని తండ్రిని పక్కకు నెట్టేసి పరిగెత్తట్లేదండి. మా నాన్న నన్ను బంధిస్తున్నాడు, నన్ను బలివ్వబోతున్నాడంటే మా నాన్నకు నేను లోబడాలి, మా నాన్నకు నేను విధేయుడుగా ఉండాలి. విధేయత అంటే, ఒరే నాన్న మార్కెట్కి వెళ్ళి ఈ వస్తువు తీసుకురారా అనగానే డబ్బులు చేత పెడితే గబగబా వెళ్ళిపోయి తీసుకుని వచ్చేస్తే ఇదే విధేయత అనుకోకండి. విధేయత అని బిల్డప్ ఇవ్వకండి. నాన్న రాగానే యాక్టింగ్ చేయకండి, ఇలా చేతులు ముడుచుకొని కూర్చొని. అమ్మ రాగానే ఫోన్ పక్కనెట్టేసి అమ్మ అని చక్కగా నవ్వుతూ యాక్టింగ్లు, ఓవర్ యాక్టింగ్ అంటారు దీన్ని. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారండి విద్యార్థులు. నేను లెక్చరర్గా ఉద్యోగం చేశానండి, నాకు తెలుసండి. క్లాస్ రూమ్లో పిల్లలు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారో నాకు తెలుసు. తల్లిదండ్రులు లెక్చరర్స్ దగ్గరికి వచ్చేసి మా పిల్లవాడు ఇలాంటి పని చెయ్యడండి అని మొత్తుకుంటుంటారండి. మాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. అంటే వీడు ఎంత నటిస్తుంటాడు ఇంట్లో. వాడు క్లాస్ రూమ్లో బద్దలయ్యేటట్టుగా మొత్తం ఆ క్లాస్ రూమ్ అంతా డిస్టర్బ్ అయ్యేటట్టుగా అరిచేస్తుంటాడు. వెనక నుంచి టీచర్ పాఠాలు చెప్తుంటే చాక్స్తో కొట్టే దుర్మార్గులు ఉంటారండి బాబు. కామెంట్ చేస్తుంటారు, వాళ్ళ డ్రెస్ కోడింగ్ని బట్టి కామెంట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు.
వాడు కూర్చుంటే వాడి ప్రవర్తన మరోలా ఉంటుంది, వాడి చూపు బాగుండదు, వాడి నడక బాగుండదు, వాడి విధానాలు బాగుండవు. కానీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రం ఇలా చేతులు కట్టుకొని ఎలా ఉంటాడంటే రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉంటాడండి. వీడికి ఏమీ తెలియదు అన్నట్టుగా, నోట్లో వేలు పెడితే అసలు వీడు కొరకడు అన్నట్టు ఉంటారండి. అంత ముదురులేండి బాబు, బాగా భయంకరంగా ఉంటారండి. అంటే రెండు విధాలుగా ప్రవర్తిస్తున్నాడు. తల్లిదండ్రుల దగ్గర ఒకలాగుంటున్నాడు, సమాజంలో ఒకలాగుంటున్నాడు, స్నేహితుల యొద్ద ఒకలాగుంటున్నాడు, అందులో మళ్ళీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర మరోలా ఉంటాడు. ఇదంతా దేవుడికి తెలుసండి. కానీ ఇస్సాకు గారికి ఇన్ని తెలివితేటలు లేవా? ఇస్సాకు గారికి లేవా అండి ఇన్ని తెలివితేటలు? ఇస్సాకు గారు, మా నాన్న నన్ను బంధించి బలివ్వబోతున్నాడంటే లెట్ ఇట్ బి, మా నాన్న మంచే చేస్తాడు, నన్ను చంపినా మంచే చేస్తాడు అనుకోవటం ఏంటండి? మా నాన్న ఇప్పుడు నన్ను చంపబోతున్నాడన్న ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ సీన్లో మనమే ఉంటే ఎలా ఉంటుంది? ఎవరో వచ్చి నీ కణతలో గన్ను పెట్టి పేల్చేయబోతున్నాను నిన్ను అని ట్రిగ్గర్ నొక్కబోతున్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ సీన్ ఎలా ఉంటుంది? చెమటలు పట్టేస్తాయి, నోట్లోంచి మాట రాదు, గొంతు తడారిపోతుంది, ఏం మాట్లాడాలో అర్థం కాదు. రీసెంట్గా నక్సలైట్లు ఒక పోలీస్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా బాధపడుతుంటే ఆయన వచ్చిన తర్వాత నేను చాలా టెన్షన్గా ఫీల్ అయ్యానండి. ఏ క్షణంలో నన్ను ఏం చేస్తారో నాకు అర్థం కాలేదండి అంటున్నాడు. ఏంటి, ఉగ్రవాదుల చేతుల్లో ఉండగానే, వాళ్ళ చేతుల్లో గన్ను చూడగానే, నక్సలైట్ల చేతుల్లో కత్తో ఒక గన్ను మారణాయుధం చూడగానే గుండె వేగం పెరిగింది కదా. మరి నాన్న చేతిలో కత్తి, ముందు కర్రలు, అటు నిప్పు, మా నాన్న నన్నే బలించబోతున్నాడని బంధించినప్పుడు ఆ కుమారుడి యొక్క స్థితి ఎలా ఉండుంటుంది? ఆ స్థితిలో తండ్రితో పోరాడాలనిపించలేదా? నా బ్రతుకు నువ్వు అర్ధాంతరంగా నాశనం చేస్తావా నాన్న అని అనిపించలేదా? అనాలనిపించలేదా ఆ కుమారుడికి? అనిపించలేదండి. ఎందుకు అనిపించలేదండి? అదే భవ్యత, అదే ఆయనలో ఉన్నటువంటి అనుకువ, అదే ఆయనలో ఉన్నటువంటి విధేయత. మా నాన్న ఏది చేసినా న్యాయమే చేస్తాడు. పోనీ దేవుడేమైనా అబ్రహాము నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని అడిగినట్టుగా ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, నాయనా ఇస్సాకు, మీ నాన్నకి నేను నిన్ను బలిగా అర్పించమని చెప్పాను, మీ నాన్నకు నీవు కూడా కోఆపరేట్ చేయి నాయనా. మీరు 3 దినాల ప్రయాణం వెళ్తున్నప్పుడు మీ నాన్న గుండె బరువెక్కిపోయి ఉంటుంది నాయన. మొదటి దినం నా కుమారుని ఎలా బలి అర్పించాలి అని తర్జన భర్జనలో ఉంటాడు. అర్పించాలా అర్పించకూడదా, అర్పించాలా అర్పించకూడదా? ఒక్కగానొక్క వాగ్దాన పుత్రుడు కదా, లేక లేక నాకు కుమారుడు జన్మించాడు కదా, ఆ తర్జన భర్జనలో ఉంటాడు నాయన. అలాంటప్పుడు నువ్వు మాత్రం మీ నాన్న కోఆపరేట్ చేసి వెళ్ళు నాయన, ఆయనకు సపోర్ట్ చేయి నాయన. ఆయన కత్తెత్తినప్పుడు మళ్ళీ నేను అంటాను, అబ్రహాము ఆ పసివాడిని వదిలేసేయని నేను అంటాను, ఆ చిన్నపిల్లోడిని వదిలేసేయని నేను అంటాను, అప్పటి వరకు నువ్వు ఎదురు చూడు అన్నాడా? ఇస్సాకు గారికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటూ ఏమీ లేదు. మా నాన్నను దేవుడు బలిగా అర్పించమన్నాడన్న విషయం ఆయనకు తెలియదు. కానీ కళ్ళ ముందు కనబడుతున్న తండ్రికి విధేయుడిగా ఎలా ఉన్నాడు చూడండి. మా నాన్న ఏది చేసినా నాకు మేలనేది చేస్తాడనుకోవటం ఏంటండి? నన్ను ప్రాణాలను తీసిన, నా ప్రాణాలను అర్పించిన, నన్ను బలి అర్పించిన నాకు మేలే చేస్తాడనుకోవటం ఏంటండి? తల్లిదండ్రుల పట్ల ఆ స్థాయిలో విధేయతను కనపరచాలి. అమ్మా నాకు వయసు వచ్చేసింది, నేను పలానా అమ్మాయిని ప్రేమించేశాను, పెళ్లి చేసుకుంటాను, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీ సావేదో మీరు చావండి, వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అడగండి, నేను పెళ్లి చేసుకుంటాను. డైరెక్ట్గా చెప్పేస్తుంటారండి. అమ్మాయి అంతే, అమ్మ మీరు చదివించారు, పెంచి పెద్దదాన్ని చేసేశారు, ఇంకా మీ బాధ్యత అయిపోయింది నా, ఇంకా నేను కూడా మీకు బరువు ఉండకూడదని పలానా అబ్బాయిని ప్రేమించానమ్మా, ఇంక నేను లేచిపోతున్నా అని టెక్స్ట్ మెసేజ్ చేసి పంపించి వెళ్ళిపోతుంటుందండి. బా, చిన్న లెటర్ రాసేసి, చిన్న ఫోన్ కాల్ చేసేసి, అంత సింపుల్గానా? అంత సింపుల్గా ఎలా చేయగలుగుతున్నారు? అంత సింపుల్గా. నువ్వు చిన్నప్పుడు ఇలా ఉండేదాను, నీకు భోజనం పెడుతుండేది అమ్మ, అవి ఎవరు రికార్డింగ్ చేయలేదు.
నువ్వు వామిటింగ్ చేసుకున్నావు ఆ రోజు. ఆ తినిపిస్తున్న చేత్తోనే అమ్మ ఇలా పట్టుకుంది, వెళ్ళి కడిగింది. నువ్వు వామిటింగ్ చేసిన చేతులతోనే తాను తినేది. నువ్వు పాస్ పోసావు ఈ చేతుల్లోనే ఆ అమ్మకి, అదే చేతులతో వెళ్ళి కడుక్కుంది, ఆ చేతులతోనే అమ్మ తినింది. ఇంకా నేను చెప్పకూడని అన్నీ అమ్మ చేసేదండి. నీకు అన్నీ చేసేది, ఎవరు రికార్డింగ్ చేయలేదు ఇవన్నీ. మన అమ్మ పడిన కష్టం ఎవరు రికార్డింగ్ చేయలేదు. మన నాన్న పడిన కష్టం ఎవరు రికార్డింగ్ చేయలేదు. తన రెక్కలను ముక్కలుగా చేసుకునేవాడు. తన దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు నా పిల్లల కొరకు అన్నట్టుగా కష్టపడేవాడు. ఎవరు రికార్డింగ్ చేసేవాళ్ళు కాదు. మనం మాత్రం సెల్ఫీలు తీసుకుంటుంటాం. ఇదిగో వీడు నా ఫ్రెండ్తో పలానా రోజు అని నువ్వు సెల్ఫీ తీసుకుంటావు. కానీ ఎవరైనా ఏ తల్లిదండ్రులతోనైనా ఇదిగో మా నాన్నతో సెల్ఫీ, మా నాన్న కష్టపడి ఇదిగో ఉదయం నుంచి సాయంత్రం వరకు తన దేహాన్నంతా నలగొట్టుకొని ఇంటికి వచ్చినప్పుడు, ఆయన చెమట పట్టున్నప్పుడు నేను మా నాన్నతో ఇదిగో దిగిన ఫోటో అని ఎవరైనా తండ్రితో ఫోటో దిగుతారా? ఉండదండి. అమ్మ మొదటి నెల, రెండో నెల, మూడో నెల, ఒక 4-5 నెలలు అయ్యేసరికి అమ్మకు కడుపు మోయడం చాలా కష్టం అవుతుందండి. కడుపు మోయలేకపోతుంటుంది. అప్పుడు ఇలా పట్టుకొని నడుస్తుంటారండి చాలామంది తల్లులు. కడుపు కింద అలా చేతులు పెట్టుకొని నడుస్తుంటారండి. ఆ కడుపులో ఉన్నది నువ్వే. నడుము పట్టుకొని నడుస్తుంటుందండి తల్లి. ఆ నడుము పట్టేసినట్టు కావటానికి కారణం నువ్వే. ఆమెకి ఇష్టం ఉన్నట్టుగా పడుకోవాలని ఉంటుంది. కానీ నీకేమైనా బాధేస్తుందేమో, నీకేమైనా ఇబ్బంది అవుతుందేమోనని ఇదిగో అమ్మ మీరు ఇష్టం ఉన్నట్టుగా పడుకోకూడదని డాక్టర్ చెప్పినందుకు ఆమె చాలా జాగ్రత్తగా పడుకునేది. చాలా జాగ్రత్తగా ఎన్ని దృష్టిలో ఉంచుకునేది. ఆమెకి ఏదేదో తినాలనిపించేది. కానీ కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమని నోటిని కాచుకునేది. మన నాన్న గుండెల మీద నడిపించేవాడు. నువ్వు గుండెల మీద తన్నాలని కాదు. చేయి పట్టి నడిపించిన తండ్రి భవిష్యత్తులో నా చేయి పట్టి నడిపిస్తాడేమో నా కుమారుడని. ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్న ఆశలు. కానీ ఆశలన్నీ ఆవిరి చేసి ఆశలన్నిటినీ గల్లంతు చేసే విధంగా ఈ భవ్యతను మరిచిన నీవు తల్లిదండ్రులకు వెన్నుపోటు పడిచేవాడివైపోయావు. ఇది నీకు న్యాయమా? ఇది మనకు న్యాయమా? ఒకసారి ఆలోచించండి. మనల్ని కని పెంచి పెద్దవారిని చేసి ఇంత కష్టపడిన తల్లిదండ్రులకు మనం చూపే విధేయత ఇంతేనంటారా? ఒక ఇస్సాకును చూడండి. నాన్న గుండెలోనికి కత్తి దూయబోతుంటే బంధించినప్పుడు ఓకే నాన్న అన్నాడే తప్ప పర్వాలేదు నాన్న మీరు ఏది చేసినా న్యాయమే చేస్తారన్నాడే కానీ తిరుగుబాటు చేయలేదండి. విధేయత అంటే ఇలా ఉండాలి. విధేయుడంటే ఇలా ఉండాలి. ఎలా వచ్చింది అసలు ఈయనకి ఇంత విధేయత? ఇస్సాకు గారికి ఈ విధేయత రావడానికి గల కారణం ఏంటి? ఏదో ఉండాలి కదా, ఎక్కడో నేర్చుకొని ఉండాలి. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? ఎలా నేర్చుకున్నాడు? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, ఇదిగో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు మీరు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉంటే అప్పుడు మీరు ధన్యులు అవుతారంట. ఇంకేం చెప్తున్నాడు 3వ వచనంలో? అలాంటి వారు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరు చేసింది సఫలమవుతుంది? ఎవరైతే దివారాత్రములు దేవుని మాటల్ని ధ్యానిస్తారో అలాంటి వారు చేసేదంతా సఫలమవుతుందట. ఇది ఇలా ఉంచండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఊరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చింత నొందదు, కాపు మానదు. ఏది?
ఏ చెట్టు అయితే చక్కగా నీళ్లు పారే చోట ఉందో ఆ చెట్టు గురించి చెప్తున్నాడు. వాక్యం అనేటువంటి జీవజలాలు పారే చోట ఉన్నటువంటి చెట్టు అయితే, నీవే ఒక అలాంటి చెట్టు అయితే, నువ్వు చింత లేదట ఇక నీకు, అంటే నువ్వు చింతలేని చెట్టుగా ఉంటావు అన్నమాట. ఇస్సాకు గారికి దుఃఖాక్రాంతుడుగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. చాలా బాధను అనుభవించే పరిస్థితి వచ్చింది. తన ప్రాణాల్ని తండ్రే తీయబోతున్నాడు అని కళ్ళ ముందు మా నాన్నే నా ప్రాణాలను తీయబోతున్నాడన్న ఆ సీన్ను చూస్తున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు, ఇప్పుడు ఎవరి మీద కోపగించుకోవాలి? తండ్రి మీద కోపగించుకోవాలా? తన బ్రతుకు మీద కోపగించుకోవాలా? నాకెందుకు ఈ బ్రతుకు, నాకే ఎందుకు ఇలా జరిగింది అనుకోవాలా? తనకు బ్రతకాలన్న ఆశ లేదా? ఆ చింత చూడండి, చింతాక్రాంతుడుగా అయిపోయే స్థితిలో ఆయన విధేయత చూపుతున్నాడండి. చింతలో కూడా నువ్వు విధేయుడుగానే ఉండాలి, బలహీనుడైపోకూడదు. అక్కడ ఆ క్షణంలో కూడా నువ్వు చాలా బలంగా ఉండాలి. వస్తాయి సమస్యలు, వస్తాయనే ఉంది. సుఖము దుఃఖము అన్నది దేవుడే జతపరచాడనే ఉంది. వచ్చిందండి, చాలా ప్రమాదం వచ్చింది. ఇస్సాకు గారికి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు చూసారా? ఫిలిస్తీన్లు వాళ్ళ నాన్నగారు త్రవ్విన బావులన్నిటిని పూడి చేస్తున్నారు. ఎందుకు పూడి చేస్తున్నారయ్యా? ఈ బావులు పూడి చేస్తే మీకు వచ్చేదేంటి? వాళ్ళకు వచ్చేదేం లేదు. ఆ బావులుంటే చక్కగా అందులో నీళ్లుంటాయి. ఆ నీళ్లను తోడుకొని పశువులకి నీళ్లు పోయొచ్చు, అందులో నుంచి నీళ్లు తోడుకొని వాళ్ళు తాగొచ్చు. పోనీ ఆ ప్రాంతం నుంచి ఇస్సాకు గారిని వెళ్ళగొట్టి ఈ బావిని మేము వాడుకుంటామని కనీసం వాళ్ళైనా వాడుకోవచ్చు కదా? కాదట. మీ నాన్నతో వేడు గనక ఈ బావి ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇది పూడి చేస్తామని మన్నుతో పూడి చేస్తున్నారు. అంటే నీవు వాడుకోకూడదు, మేము వాడుకోము. ఎలా ఉంది చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు పూడి చేయటం, ఈయన వెళ్ళిపోవటం, వాళ్ళు పూడి చేయటం, ఈయన వెళ్ళిపోవటం. అసూయ, ఇవన్నీ కష్టాలు ఉన్నాయండి. కానీ అక్కడ కూడా విధేయుడిగానే ఉన్నాడు. కత్తి పట్టుకొని యుద్ధం చేద్దాం అనుకోవట్లేదు, సైలెంట్గా వెళ్తున్నాడు. చూసారా? కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఆ విధేయత నిన్ను చాలా గొప్ప స్థితిలో నిలబెడుతుందండి. ఇవన్నీ పైనుంచి దేవుడు చూస్తున్నాడండి. చేయునదంతా సఫలమవుతుందన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? దివారాత్రములు దేవుని మాటల్ని ధ్యానించేవాడండి. ఆయనకు ధ్యానించే గుణం ఉంది. ఆయన ధ్యానించాడని ఎక్కడైనా ఉందా మరి? ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం అండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి, ధ్యానం అనగానే లోకానికి తెలిసింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస అని. అలా కళ్ళు మూసుకొని శ్వాస పీల్చుకుంటుంటాడు, ఇదే ధ్యాస అనుకుంటుంటారు, అదే ధ్యానం అనుకుంటుంటారు, అదే యోగా అని చేస్తున్నారు. ఇస్సాకు గారు ఏమైనా శ్వాస మీద ధ్యాస చేశాడా? శవాసనం ఏమైనా వేశాడా? వజ్రాసనం ఏమైనా వేశాడు అనుకుంటున్నారా? లేదండి. దేవుని మీదే తన బ్రతుకుని ఆధారపడేటట్టుగా ఆసనాలు వేస్తూ బ్రతుకుతున్నాడు. అంటే దేవుని మాటల ధ్యానం చేశాడండి. సాయంకాలమున ఏం చేశాడట? చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు అంటున్నాడు. అంటే సాయంకాలం ఏం చేశాడు? ధ్యానింపబయలు వెళ్ళి ధ్యానం చేశాడండి. దైవ ధ్యానం చేశాడు. ఆ దైవ ధ్యానం చేసేవాడు, అలా ఎవరైతే దేవుని మాటలను ధ్యానం చేస్తారో వాళ్ళు చేసేదంతా సఫలమవుతుంది. కానీ దాని కొరకు టైం ఉంటుంది, ఒక టైం పీరియడ్ ఉంటుంది, వెంటనే జరగదు. నాన్న బలి అర్పించడానికి కత్తెత్తుతాడు, బంధిస్తాడు, ఇదంతా ఓర్చుకుంటూ నిలబడాలి. దాని తర్వాత ఒక రిజల్ట్ ఉంది. ఆయన చేసేదంతా సఫలమయ్యే రోజు ఒకటి వస్తుంది. వెంటనే తండ్రితో గొడవ పడకూడదు. తండ్రి ఏది చేస్తున్నా నా మంచి గురించే చేస్తున్నాడు అనుకోవాలి. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. తల్లిదండ్రులకు విధేయుడు. చూసారా? అలా తన జీవితంలో తన మీద ఎదురు దాడి చేస్తున్నటువంటి వాళ్ళందరితో సైలెంట్గానే వెళ్ళిపోతున్నాడు. కానీ ఎక్కడ గొడవలు పెట్టుకోవట్లేదు. రానే వచ్చిందండి. ఆయన చూసిన మత్సర పరులందరూ చూసి అసూయపడే విధంగా ఇంకా గొప్పగా దేవుడు ఆయనను అభివృద్ధి చెందించాడండి. ఏ స్థాయిలో అభివృద్ధి చెందించాడంటే, ఆయన పంట పొలాలు వేస్తుంటే ఆయనకు ఫలాలు ఏ స్థాయిలో వచ్చాయట? 100 ఫలాలు వచ్చాయటండి బాబు. 100% 100 ఫలాలు సాధించిన ఏకైక వ్యక్తి
ఇస్సాకు గారు చరిత్రలో అప్పటి వరకు కనబడుతున్నాడండి. పాత నిబంధన గ్రంథములో తాను భౌతికమైనటువంటి ఫలాలు పొందుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఆయన గురించి విశ్వాస వీరుల జాబితాల్లో దేవుడు ఏమని రాయిస్తాడు తెలుసా? వారు పరలోకానికి అర్హత సంపాదించినటువంటి వారు అని రాయిస్తాడండి. పరదేశంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితాలో ఇస్సాకు గారు ఉన్నాడని రాయిస్తారండి. అంటే ఆయన పొందిన ఫలం ఏంటనుకుంటున్నారు? పరలోకాన్నే సాధించేసాడండి. అంటే విధేయతతో పరలోకమే సాధ్యమా? అవునండి. ప్రారంభంలో భౌతికమైనటువంటి ఆశీర్వాదాలే కనబడుతున్నాయి, నూరంతల ఫలాలు, నూరంతలు ఆయన పంటను పొందాడనే కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చేసరికి తన జీవితంలో పరలోకాన్ని సాధించాడు. ఎగ్జాక్ట్ ఈయనలాగే మళ్ళీ ఎవరు కనబడతారో తెలుసా? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ఎగ్జాక్ట్లీ అలాగే ఇలా కనబడతారా? ఎలాగైతే తండ్రి, ఇదిగో నాయన నువ్వు భూమి మీదకి వెళ్ళి నా పిల్లల కొరకు శరీరధారిగా వెళ్ళి ప్రాణాలు అర్పించాల్సిన పరిస్థితి వస్తుంది అని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన గురించి ఎలాగైతే రచించాడో దాని ప్రకారంగా యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చేసాడు. సేమ్ అలాగే నేను నిన్ను చంపుకోబోతున్నాను నాయన, నిన్ను చంపితేనే, నువ్వు బలైపోతేనే లోకానికి రక్షణ, నిన్ను బలి అర్పించడానికి వస్తారండి. ముళ్ళ కిరీటం పెడతారు, కొరడాలతో కొడతారు, బెత్తాలతో కొడతారు, నీ శరీరం అంతా నుజ్జు అయిపోతుంది నాయన, చింతలోనికి వెళ్ళిపోతావు, చింతాక్రాంతుడు అయిపోయే పరిస్థితి వస్తుంది. అయినా సరే వెళతానని వెళ్ళింది యేసుక్రీస్తు వారు. ఎలాగైతే అబ్రహాము గారు బలి అర్పించడానికి ఇస్సాకు గారిని తీసుకెళ్ళినప్పుడు తండ్రికి విధేయుడిగా ఎలాగైతే అబ్రహాము గారు కనిపిస్తారో, యాజ్ ఇట్ ఈజ్గా యేసుక్రీస్తు వారు కూడా నన్ను, నా పరలోకమందున్న దేవుడు ఈ లోకానికి బలివ్వబోతున్నారు, అలా బలివ్వటానికే భూమి మీదకి పంపించారని అర్థం చేసుకున్నాడు. అంటే ఒకనాడు ఇస్సాకులో ఉన్నటువంటి ఆ లక్షణం మళ్ళీ ఎక్కడ కనబడిందో తెలుసా? యేసుక్రీస్తు వారిలో కనబడింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడు అనుకుంటున్నారు? కుమారుణ్ణి బలిగా అర్పించడానికి సిద్ధపడినందుకు. మనందరికీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిని బట్టి ఇదిగో నేను మీ తండ్రి నేను పరిచయం అవుతున్నాడు. చూసారా? అందుకే దేవుడండి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపిన తర్వాత ఆయన త్యాగాన్ని చూసి, ఆయన స్థితిని వదులుకున్న ఆ స్థితిని బట్టి, పరలోకంలో ఒకప్పుడు దేవునితో సమానమైన స్థితిని వదులుకున్న దాన్ని బట్టి కొత్త నిబంధనలో ఇంకా తాను పరిచయం అవ్వడానికి కూడా ఇష్టపడలేదండి. ఇంకా తాను ఎక్కడ కూడా తన పేరు కూడా రాయించుకోవడానికి ఇష్టపడలేదు. నా కుమారుణ్ణే చూపించాలనుకున్నాడు. అందుకే కొత్త నిబంధన అంతా వెతుకుతున్నా అసలు యెహోవా అన్న పేరు అన్నది మనకు కనబడదు. ఎందుకంటే ఇంకా నా కుమారుడు చేసిన త్యాగం చాలా గొప్పదని మురిసిపోయాడండి దేవుడు. విధేయత అంటే ఎలా ఉండాలంటే, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా తండ్రికి విధేయుడిగా ఉండాలి, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. భూమి మీద ఈ తల్లిదండ్రులకు ఎందుకు విధేయులుగా ఉండమన్నాడంటే, ఈ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండకపోతే, ఈ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండకపోతే పరలోకమందున్న దేవునికి విధేయులు కాలేరండి. భూమి మీద కనబడుతున్న ఒక సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? అందుకే ఇదిగో తల్లిదండ్రులను ఇచ్చాడు. ఆ తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళకు విధేయులుగా ఉండండి. ఒక ఇస్సాకు గారి జీవితాన్ని మనకు చూపించి దేవుడు నేర్పించింది అదే. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూపిస్తూ మనకు నేర్పించింది అదే. యేసుక్రీస్తు వారి దగ్గర ట్రైనింగ్ అయ్యాడండి పేతురు గారు. ట్రైనింగ్ అయిన ఆయన ఎలా అయ్యాడు తెలుసా? విధేయత అంటే ఇలా ఉండాలి అని అంతగా అయ్యాడండి. ఇంకా పేతురు గారి జీవితాన్ని చూస్తుంటే అందరి మధ్యలో అవమానాలండి ఆయనకి. అది కూడా ఎవరు అవమానిస్తున్నారు తెలుసా? ఎవరు అవమానిస్తున్నట్టు కనిపిస్తుంది తెలుసా? మత్తయి సువార్త చూడండి, ముగించేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము నుండి పేతురు, ప్రభువా ఏనన్నా నీవే అయితే ఇదిగో నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చినట్లు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగి. యేసుక్రీస్తు వారు పేతురు గారి మధ్య సంభాషణ. పేతురు గారు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, ప్రభువా మీరే అయితే నేను మీ యొద్దకు వచ్చేటట్టు
అది నీళ్ళ మీద నడిచి వచ్చేటట్టు నాకు సెలవు ఇమ్మనగానే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? 29లో ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు వారి నోటి నుండి పేతురు గారి గురించి వచ్చిన మాట ఏంటి? అల్ప విశ్వాసి అంటే అర్థం ఏంటండి? విశ్వాసములో కింది స్థాయిలో ఆయనకుంది విశ్వాసం. విశ్వాసములో చాలా చిన్న స్థాయినిది. నా దగ్గర నువ్వు ఉన్నావనంటే నువ్వు ఏ స్థాయిలో విశ్వాసిగా ఉండాలి? అల్ప విశ్వాసి. ప్రక్కనున్నటువంటి మిగతా శిష్యులు కూడా చూస్తున్నారు. ఆ శిష్యులు చూస్తున్నప్పుడు అందరి ముందు నన్ను అల్ప విశ్వాసి అన్నాడు యేసుక్రీస్తు వారని ముఖం చిన్నబుచ్చుకొని, ప్రభువా మీకు ఒక గుడ్ బై, మీ దగ్గర ఇంకా నేను రాను, మీరు నన్ను చాలా అవమానపరిచారు అని వెళ్ళిపోలేదండి. సంఘానికి వస్తారండి, చాలామంది విశ్వాసులు వస్తుంటారు. అయ్యగారు ప్రసంగంలో ఒక్క మాట ఏదో అని ఉంటాడండి, అంతే. అది ఉన్నదే చెప్పుంటాడు. ఈయనేమనుకుంటాడు తెలుసా? నా గురించే నడుస్తుంది ప్రసంగం ఈరోజు అనుకుంటాడండి. అయ్యగారు ఈరోజు నా గురించే ప్రసంగం చేస్తున్నారు, నన్నే టార్గెట్ చేశారు. నువ్వు పెద్ద తీవ్రవాదివి, నిన్ను టార్గెట్ చేయాలి. మరి ఎందుకండి అవసరమా అండి? బైబిల్ అన్నది చాలా కఠినంగానే ఉంటుందండి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉంటుంది. ఆ మాట వినబడిన వెంటనే అమ్మయ్య, అవును నిజంగా దేవుడు నా వినికిడిలో ఈ మాట చెప్పిస్తున్నాడంటే నా బ్రతుకులో ఈ సమస్య ఉంది కనుకనే చెప్పించాడు. అయితే నేను సర్దుకుందామని ఎందుకు అనుకోకూడదు? అలా అనుకోరండి. ఎందుకు అనుకోవట్లేదంటే నీలో విధేయత కొరవడింది. నువ్వు భవ్యతను మరిచిన భక్తుడివి గనక. నువ్వు చర్చికి వెళ్తున్నది నన్నెవరు పొగుడుతారన్న దానికి వెళ్తున్నావు, నన్నెవరు హెచ్చిస్తారని చూడడానికి వెళ్తున్నావు. నన్ను పలకరించలేదంటున్నావు, నువ్వు వెళ్ళి పలకరించవచ్చు కదా. ఫలానా ఆయన నన్ను పలకరించలేదన్నావు కదా. అన్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆయనను చూసావు, మరి నువ్వే ఎందుకు వెళ్ళి పలకరించలేదు? ఆయన వందనాలని చెప్పటం మర్చిపోయాడండి. మరి మీరే ఎందుకు వెళ్ళి వందనాలు చెప్పకూడదు? వారు శుభవచనం చెప్పడం మర్చిపోయారండి, మరి మీరే ఎందుకు వెళ్ళి చెప్పకూడదు? అంటే నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? బయటికి ఒకలాగున్నావు, లోపల మరొకడు నీలో ఉన్నాడనమాట. నువ్వు ద్వంద్వ స్వభావి. పేతురులో అలాంటి స్వభావం లేదండి. అందరి ముందు అన్నాడండి, శిష్యులు అందరు ఉండగా అన్నాడండి, నువ్వు అల్ప విశ్వాస అనగానే తలదించుకొని ఎస్, అయితే ఇప్పుడు నా విశ్వాసాన్ని ఎలా వృద్ధి చెందించుకోవాలో యేసుక్రీస్తు వారిని అడుగుతానంటున్నాడండి ఆయన. ప్రభా మా విశ్వాసమును ఎలా వృద్ధి చెందించుకోవాలని లూకాసు వార్త 17:5 అడుగుతాడండి. లూకాసు వార్త 17:5 అల్ప విశ్వాసి అన్నాడు కనుక నేను ఇప్పుడు నా విశ్వాసాన్ని ఎలా వృద్ధి చెందించుకోవాలని అడుగుతున్నాడు. చూడండి, తండ్రి నన్న ఎవరో వినపడేట్టు చదవండి, వినపడట్లేదు నాకు. లోకం పుట్ట యోహాను స్వార్త కాదు నాన్న, లూకాసు వార్త. లూకాసు వార్త 17 అపోస్తలులు అడుగుతున్నారండి. యేసుక్రీస్తు వారిని అపోస్తలు అడుగుతున్నారు. అందులో పేతురు గారు కూడా ఉన్నారు, అపోస్తలుడు కదా ఆయన కూడా. ఏమని అడుగుతున్నారు? మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. ఏంటి చూడండి, అపోస్తలు అడిగారంటే అపోస్తలు ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? మా విశ్వాసమును వృద్ధి చేసుకోవటం ఏంటో అది ఎలాగో చెప్పండి అని అడుగుతున్నారు. ఏంటి, ఒక దైవజనుడు చెప్పారండి, ఒక ప్రసంగం చెప్పారు. ఆ ప్రసంగం చెప్పినప్పుడు నాలో ఏదో సమస్య ఉంది అని మీకు అనిపించినప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలో వెళ్ళి అడగకూడదండి. అడగట్లేదంటే నీలో ఏం లేదు? విధేయత కొరబడింది. నువ్వు భవ్యతను మరిచావన్నమాట. ఏంటి, ఎవరైనా ఒకవేళ అలా చెప్తున్నారంటే వాళ్ళు కావాలని చెప్తున్నారు అనుకోకండి, నా మేలుకొరే చెప్తున్నారు అనుకోండి. మనల్ని గాయం చేసే వాళ్ళు ఎవరో తెలుసండి? మన మేలుకొరే స్నేహితులండి. మనల్ని మన బ్రతుకు బాగుండాలి, మనం బాగా గొప్పగా ఎదగాలి, ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉండాలనుకునే వాళ్ళు మన మేలుకొరే స్నేహితులండి. కానీ మనకు వాళ్ళే చెడ్డగా అనిపిస్తుంటారు.
దానికి కారణం ఏంటంటే మనలో విధేయత కొరబడింది. అదే ఒక పేతురు గారు చూడండి ఎంత గొప్పగా కనబడుతున్నాడు. ఇంకా ఇలాంటి చాలా ఎదురయ్యాయి ఆయనకి. ఇంకెలా ఎదురయ్యా ఇంకొక 2 సందర్భాలు చూసి ముగించేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చారండి. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో ఉన్నారండి. ఆ తోటలో ఉన్నప్పుడు ఒక సైనికుడు వచ్చేసి పట్టుకుందాం అనుకున్నప్పుడు ఆయన కత్తిని తీసాడట. పేతురు గారు తన కత్తిని తీసి ఆ మలుకు అనేటువంటి దాసుని చెవి తెగ నరికాడట. నరకగాని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అప్పుడు? నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. ఇదిగో కత్తి పట్టుకున్నవాడు ఏమవుతాడు తెలుసా? కత్తితోనే నశిస్తాడు. ఇప్పుడు శత్రువుల ముందు లేదా ఆయనను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ ముందు మళ్ళీ అవమానం. నీ కత్తి వరలో పెట్టుము. ఇలాగా నేను నరకమని చెప్పింది? నేను ఎప్పుడైనా ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చానా? ఈ కత్తి ఎందుకు వాడుతున్నావు? కత్తి వరలో పెట్టు అని అక్కడ కూడా వారిస్తుంటే ఎమోషనల్ సీన్ అండి అది. ఎంత ఎమోషనల్ సీన్ అంటే, మా గురువు గారిని యేసుక్రీస్తు వారిని ఇప్పుడు బంధించి తీసుకొని వెళ్ళబోతున్నారన్నప్పుడు కూడా కోపపడిన యేసుక్రీస్తు వారు నువ్వు తగ్గాలి, నీ కత్తిని వరలో పెట్టానగానే అందరి ముందు సైలెంట్ అయిపోయాడండి. ప్రభా మీకు తెలియదు ఉండండి, వీళ్ళు చాలా డేంజర్, ఏ చేస్తాను ఒక్కొక్కడిని అనట్లేదు, నీ కత్తి వరలో పెట్టానగానే సైలెంట్గా అయిపోయాడండి. సైలెంట్గా అయిపోయాడు. విధేయత అంటే ఏది చెబితే అది వింటున్నాడు చూసారా? గురువుగారు ఏది చెప్తే అది వింటున్నాడు చూసారా? అదే మత్తయి సువార్తల 16వ అధ్యాయంలో ఇంకొక మాట అంటాడండి. ఈ మాట అన్నప్పుడు నిజంగా ఎవరు కూడా అసలు అక్కడ ఉండరనిపిస్తుంటుందండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం నుండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? సాతానా నా వెనకకు పొమ్ము. ఏంటి పేతురు గారిని చూసి యేసుక్రీస్తు వారు ఏమన్నారట? సాతానా. మనల్ని ఎవరైనా దయ్యము నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నారు అనుకోండి, నువ్వే దయ్యానివి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నారనుకో, నువ్వు దయ్యం, మీ తాత దయ్యం, నీ అయ్య దయ్యం. ఎవరిని అంటావురా దయ్యము? నన్ను అంటావా దయ్యం? తిరిగి ఎదురుదాడి ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదండి. కానీ సైలెంట్గా వెళ్ళాడు. దయ్యం నేను సాతాను అని అన్నా కూడా వెళ్ళిపోతున్నాడు ఏంటండి? నువ్వు సాతాను అని అంటే కూడా సైలెంట్గా ఉన్నాడు. ఓహో నిజమే అయి ఉంటుందిలే, మనకు దయ్యం బట్టి ఉంటుందిలే. గురువుగారు బాగా స్కాన్ చేస్తారు, కరెక్ట్గా స్కాన్ చేస్తారు. ఆయన ఏది చేసినా కరెక్ట్గానే చేస్తారు, కరెక్ట్గానే చెప్తారు. దేవాలయంలో ఉన్నప్పుడు అందరు కానుకలు వేస్తున్నప్పుడు ఎవరి మనసు ఏంటో ఆయనకు తెలుసు. అక్కడ 2 కాసులు వేసిన ఆమెను కూడా చూశాడు. ఆయన చూసి కరెక్ట్గా చెప్పాడు, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు. హృదయాంతరాలను ఎరిగిన వాడు, ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో చెప్పగలడు. అలాంటిది నేను కూడా నిజంగా సాతాను మాట్లాడినట్టు మాట్లాడానేమో అని సైలెంట్గా ఉన్నాడండి. మన ముందున్న వాళ్ళు, మన పైన ఉన్న వాళ్ళు మనల్ని సరి చేస్తున్నప్పుడు, మన తల్లిదండ్రులు, మన గురువులు, లోక విద్య కాదు దేవుని జ్ఞానమును బోధిస్తున్నటువంటి వాళ్ళు మనం సరి చేస్తున్నప్పుడు, వాళ్ళకి చక్కగా విధేయులుగా ఉన్నప్పుడు మనం దేవునిలో గొప్పగా ఎదుగుతామండి. ఆ తర్వాత పేతురు గారు ఏ స్థాయిలో ఎదిగారో మీకు తెలుసు. ఆయన ప్రసంగాలు చెప్తే ఏ స్థాయిలో దేవునిలోనికి ఎంతమంది నడిపించబడ్డారో మీకు తెలుసు. కనుక విధేయత వల్ల మనకెంతో ప్రయోజనం ఉంది కానీ నష్టం లేదు. మరి ఎలా తెలుసు అంటారు? ఇవన్నీ విన్నాడా? అన్నీ విన్నాడండి పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గర. యోహాను సువార్తలు ఉంటారు చూడండి, తన కుమారునికి విధేయత కలిగి ఉండాలన్న మాట చెప్తారు చూడండి. ఉంటే ఏమవుతుందో కూడా ఆ ప్రయోజనం చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఏంటి? కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. ఆయనకి ఏమై ఉండాలట? మనం విధేయులై ఉండాలట. ఒక పేతురు గారిని చూస్తుంటే యేసుక్రీస్తు వారికి ఎలా విధేయుడు ఉండాలో నేర్పించారు. ఒక ఇస్సాకు గారిని చూస్తుంటే తండ్రికి విధేయుడిగా ఎలా ఉండాలో నేర్పించారు. లోకంలో ఉన్న తల్లిదండ్రులకు విధేయుడిగా ఎలా ఉండాలో, దేవుడు పంపిన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఎలా విధేయులుగా ఉన్నారో, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు
చనిపోయి తిరిగి లేపబడి తండ్రి కుడిపాశం ఉన్నటువంటి ఆయన ఇప్పుడు వాక్యంగా మన మధ్య ఉంటే ఆ వాక్యానికి మనం ఎలా విధేయులుగా ఉండాలో చెబుతున్నాడు. అలా విధేయులుగా లేని వారు జీవములో ప్రవేశించరు, వాళ్ళకి నిత్య జీవము లేదు. ఏం పొంచి ఉందో తెలుసా? ప్రమాదం. ఆ ప్రమాదం అంటే ఏదో కాదండి, చస్తే నరకానికి వెళ్తారని అర్థం. విధేయత లేకపోతే చస్తే నరకానికి వెళ్తారని అర్థం. అంటే మన జీవితంలో విధేయతను అంచెలంచెలుగా నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇదిగో పెరిగాను, పెద్దవాడిని అయిపోయాను కదా, చేతులు ఇంకా ఆడుతున్నాయి, కాళ్ళు ఆడుతున్నాయి కదని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. యవ్వన కాలంలో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, చాలా ప్రమాదాలు. యవ్వన కాలం అందే తొట్టిల్లిపోతారని ఎందుకు చెప్పాడు దేవుడు? ఆ యవ్వన కాలంలోనే అపవాదిని తొట్టిల్లేటట్టుగా చేస్తాడు గనక విధేయత, భవ్యతను మర్చిపోకుండా పరలోకానికి బాటలు వేసుకునే భక్తులుగా మీరు ఉండాలని ఈ ప్రారంభ